హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన లావణ్య మేడం రావులపాలెం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఫకీర్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సరిత యూట్యూబ్ ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్, నన్ను మరొకసారి ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు మనం ఫకీర్ అనే బుక్ లో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు, నా పేరు లావణ్య అండి, మాది రావులపాలెం. నేను గత 17 సంవత్సరాలుగా నేను ఈ ధ్యానంలో ఉన్నాను. ధ్యానం, ప్రచారం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ మధ్య జూమ్ లో అవకాశాలు కూడా రావడం, జూమ్ లో క్లాసెస్ చెప్పడం. సో బయట కూడా ఎవరైనా ధ్యానం అవసరం అంటే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళి ధ్యానం అందించడం, అలాంటివి కూడా సర్వీస్ అనేది చేస్తున్నానండి. అంటే నా దగ్గరికి ఏదైతే వస్తుందో ప్రతి సర్వీస్ ని నేను యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాను. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మధ్య నాకు హోస్ట్ కూడా అవకాశం ఇస్తున్నారు మాస్టర్స్, అది కూడా చేస్తున్నాను మేడం. మనం ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకుని సబ్జెక్ట్ లోకి వెళ్ళాం. ఓకే మాస్టర్స్, అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కళ్ళల్లో వేలు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుంటూ. మేడం, వాయిస్ క్లియరే కదా మాస్టర్స్? ముందుగా ఈ జ్ఞానాన్ని అందివ్వడానికి మనకి బ్రహ్మర్షి పత్రిజీని ఇన్వైట్ చేద్దాం. ఫకీర్ అనే పుస్తకం సాయిబాబా కనెక్ట్ అయ్యి ఒక మాస్టర్ చెప్తూ ఉంటారు. సో సాయిబాబా ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుదాం. అందరూ ఎంతో అద్భుతంగా ఈ ఎనర్జీస్ కి కనెక్ట్ అవ్వాలి. ఈ జ్ఞానాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి, తెలుసుకుని ఆచరించాలి అన్న సంకల్పంతో 2 minutes మెడిటేషన్ చేస్తున్నాం. 1 minute అండి. Seconds. Five, four, three,
2 1 0. ఓకే అండి. రెండు అరచేతులు ఓపెన్ చేసి 2 కళ్ళ మీద బోర్లిచ్చుకొని మెల్లగా కళ్ళు 2 ఓపెన్ చేద్దాం. ఎంతో అద్భుతమైన ఈ ధ్యానానికి, జ్ఞానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకి ఈ సబ్జెక్ట్‌ని మనకిప్పుడు పత్రి సార్ వచ్చిన తర్వాత మనకి స్వాధ్యాయం అనేది అలవాటైంది మాస్టర్. కానీ ఇంతకు ముందే మనకి ఇంగ్లీష్‌లో ఈ పుస్తకాలన్నీ కూడా ఎప్పుడో ప్రచురించబడ్డాయి. కానీ ఆ గురూజీ వచ్చిన తర్వాతే మనకి చెప్పడం వల్ల ఈ బుక్స్ అన్నీ తెలుగులో రాయడం వల్ల మనకి ఇంకా జ్ఞానాన్ని అందించుకునే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు బుక్స్ చదవని వాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు, కొనలేని వాళ్ళు కూడా ఎన్నో బుక్స్ ఉంటాయి. అన్నీ అందరూ కొనలేరు కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చక్కగా పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని కూడా అందిస్తూ ఇలా ఎంతో అద్భుతంగా ఈ ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరికి. ఇప్పుడు మనం 'ఫకీర్' అనే బుక్ గ్రంథ రచయిత ఎవరంటే, ఇది ఇంగ్లీష్‌లో ప్రచురించబడిందండి ఫస్టు. రూజ్‌బెక్ ఎన్ వరూచా అనే అతను. అతను రాసిన తర్వాత ఈ బుక్‌ని తెలుగులోకి అనువాదించింది గాజుల చాముండేశ్వరి గారు. ఆవిడ ఎవరైతే కీర్తిశేషులు మఠండి ఆవిడ ఈ బుక్‌ని తెలుగులోకి అనువాదించారు. సో, ఇందులో ఉన్న నాలెడ్జ్‌ని మనం అసలు బాబాజీ అంటే ఫకీర్ అంటే బాబాజీనే. ఆయన ఒక వ్యక్తికి రుద్ర అనే వ్యక్తికి కనిపించి, ఆయన ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని, సందేశాన్ని అందించారు. అందులో భాగంగా మనకి ఈ రోజు ఏమైతే చెప్పారో అయన్నీ తెలుసుకుందాం మనకున్న టైంలోని. ఓకే అండి. ఫస్ట్ రుద్ర అనే వ్యక్తి ఉంటాడు. అతను ఏంటంటే అతను మైండ్‌లో ఒక ఆహ్, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. అతని మైండ్‌లో ఒక బ్లడ్ క్లాట్ అయిపోవడం సమ్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అతనికున్న ప్రాబ్లమ్‌కి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. సో, అతను ఏం చేస్తాడంటే, నాకు ఇంకా అంటే చనిపోతాడని డాక్టర్స్ చెప్పడం వల్ల, అతనింక చనిపోయే టైంలో ఇంట్లో వాళ్ళెవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇల్లు వదిలేసి బయటికొచ్చేస్తాడనమాట. పిల్లల్ని కూడా వదిలేసి. పిల్లల్ని ఎంతో ఇష్టంగా, ప్రేమగా పెంచుకుంటాడు. బట్ ఇంకా ఆళ్ళందరికీ చెప్పడం, ఈ డిసీజ్ గురించి చెప్పడం ఇష్టం లేక, వాళ్ళందరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, బయటికి విడిగా దూరంగా వచ్చేస్తాడు. అతను ఒక వ్యాన్ అది నడుపుకుంటూ ఉంటాడు. వ్యాన్ అది ఒక హోమ్‌లా చేసుకొని, ఆ వ్యాన్‌లోనే మొత్తం అన్ని సదుపాయాలు తనకు కావాల్సిన యాక్సెసరీసు, మొత్తం ఫుడ్డు, మొత్తం అన్నీ కూడా అకామిడేషన్, బెడ్ అన్నీ కూడా అందులోనే సెట్ చేసుకొని, అందులోనే పడుకుంటూ, తింటూ దానికి కావాల్సినయన్ని తయారు చేసుకుంటూ, అలాగా జర్నీ ఎంజాయ్ చేస్తూ, ఇతనికొక మంచి అలవాటుందండి. అంత అనారోగ్యంతో ఉన్నా సరే, అతనికి ఇన్నర్ నుంచి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటది. ఏమని? "నువ్వు చేసే ప్రతి పని కూడా ఈ మూమెంట్‌లో ఉన్నావు, ఈ ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నావు" అని ఫీల్ అవుతూ, అంటే ఈ క్షణమే నీది. తర్వాతి క్షణం నీది కాదు అన్న భావంతో నువ్వు చెయ్యి అని ఎప్పుడు తనకి ఇన్నర్ నుంచి వాయిస్‌లన్నీ ఇనిపిస్తూ ఉంటాయన్నమాటండి. అది తనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి ఇలా అనిపిస్తుందని. అంటే ఒక మామిడి పండు తింటున్నా, నువ్వు ఇదే లాస్ట్ మామిడి పండు అని తిను ఫీల్ అవుతూ. ఇంకా తర్వాత నిమిషంలో నువ్వు మళ్ళా అలా మామిడి పండుని కొరకగలవో, తినగలవో లేదో, అలా ఆస్వాదించగలవో లేదో అని అలా వాయిస్‌లు ప్రతి పని చేసినప్పుడు గూడా అతనికి అలా వినిపిస్తూ ఉంటాయి. సో, అతను ఎలా ఉంటాడంటే ప్రతి నిమిషం కూడా ప్రెజెంట్ టెన్స్‌లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే మాక్సిమం అలాగే ఉంటాడు. ఇప్పుడు మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఈ ప్రతి పనిని మనం ఆస్వాదిస్తూ చేయాలి. ఎప్పుడు కూడా ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలి. స్నానం చేసినా, ఒక ఫుడ్ తీసుకున్నా, ఏమైనా చేసినా సరే ప్రెజెంట్ టెన్స్‌లో ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి అని. కానీ అతను ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉంటూ ఉంటాడన్నమాట. అలా డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు అతను వ్యాన్‌కి ఒక ట్రక్ ఎదురుగుండా దగ్గరకంట వచ్చేస్తది. దగ్గరకంట వచ్చేసినప్పుడు ఆ ట్రక్ తగిలి ఒక ముసలతను పడిపోతాడు రోడ్డు మీద. యాక్సిడెంట్ అవుతదన్నమాట. యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు ఎవ్వరు చూడరు. ఆ ముసలతన్ని ఎవరు పట్టించుకోరు, చూడరు. సో, ఇతను ఆపి వెహికల్ ఆపి ఏం చేస్తాడంటే అతన్ని చూసి తీసుకొచ్చి కొంచెం తలంతా బ్లడ్ అది కారిపోతుండడం చూసి గట్టిగా దెబ్బ తగిలిందని అతన్ని తీసుకొనెళ్ళి హాస్పిటల్‌కి అది జాయిన్ చేద్దాం అనుకుంటాడు. కానీ చిన్న దెబ్బే కదా అని ఇంటికి తీసుకొచ్చి డ్రెస్సింగ్ చేద్దామని తీసుకొచ్చి తనకి ట్రీట్‌మెంట్ చేస్తాడు. అతను ఎలా ఉన్నాడంటే తెల్లని బట్టలతో ఉంటాడు. తెల్లటి గడ్డంతో ఉంటాడు. మన బాబాజీ ఎలా ఉంటారో ఇంచుమించు అలాగే ఉంటాడన్నమాటండి. అంటే ఇంకా అతను చూడగానే ఇతనికి బాబా అనే పిలవాలనిపిస్తది. సో, అతన్ని బాబా అనే పిలుస్తాడు. అతనుకి డ్రెస్సింగ్ చేసి కొంచెం తలకది కట్టు కట్టిన తర్వాత కొంచెం నెమ్మదించిన తర్వాత అతను చూసి రుద్రాన్ని చూసి నోట్లోనే మాట్లాడుకుంటూ ఉంటాడు. తనేమి మాట్లాడింది పైకి వినిపించదు. కానీ రుద్రాకి మటికి ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి. అంటే అతను బాబాజీ ఏదైతే లోపల అనుకుంటున్నారో, అది అతను రుద్ర వినగలుగుతూ ఉంటాడన్నమాట. ఏంటి ఈయన పైకి మాట్లాడట్లేదు కదా! నాకెలా వినిపిస్తున్నాయని ఆలోచిస్తూ ఉంటాడు. అలా 10 నిమిషాల దాకా కూడా అతను మనసులో మాట్లాడుకున్నయన్నీ తనకి వినిపిస్తా ఉంటాయి. ఇలా కృతజ్ఞతలు చెప్పుకోవడం, ఇలా నువ్వు నన్ను సేవ్ చేయడం చక్కగా దాని గురించి గాని, నాకేం పర్వాలేదు. నేను బానే ఉన్నాను. నువ్వు టెన్షన్ పడకు.
ఇలా కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయన్నమాట. తర్వాత రుద్ర గురించి కూడా తెలుస్తది అతనికి. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు చూసుకుంటున్నావా? నిన్ను నువ్వు పట్టించుకుంటున్నావా? నీ గురించి ఆలోచించుకుంటున్నావా? అంటే అప్పుడు పైకి మాట్లాడిన తర్వాత ఇతనికెలా తెలుసు? నా లోపల ఉన్న అనారోగ్యం గురించి నేనెవరికీ చెప్పలేదు కదా! అని కొంచెం కంగారు పడతాడనమాట. ఇతను ఎవరో కొంచెం శక్తులయ్యి ఉన్న బాబాలాగే ఉన్నారు అని చెప్పి అనిపిస్తది తనకి. అలాగా తన గురించి మొత్తం తన పిల్లల గురించి చెప్పడం, తన గురించి మాట్లాడడం అంతా కూడా ఆ విధంగా రుద్ర గురించి బాబాకి, బాబా గురించి రుద్రకి అర్థమవుతది. ఈయన గ్రేట్ మాస్టర్ అని తనకర్థమవుతది. ఈయన ఏదో చెప్పడానికి, నేర్పించడానికి వచ్చారేమో అని రుద్ర కూడా అనుకుంటూ ఉంటాడనమాట. కానీ వీళ్ళ స్నేహం అలా కంటిన్యూ అవుతూ ఉంటది. ఇంకా బాబా తన దగ్గరే ఉంటూ ఉంటారు నిత్యం. తనకి టీ అది అంటే ఇష్టము. టీ పెట్టమంటాడు. నీ నల్లని వ్యాన్‌లో ఒక బ్యాగ్ ఉంటది గదా! ఆ బ్యాగ్‌లో నా కోసం ఏమైనా ఉన్నాయా తినడానికని అడుగుతారు బాబా ఫస్ట్. అడిగితే తనకెలా తెలుసు ఆ బ్యాగ్‌లో స్నాక్స్ ఉన్నాయని అని చెప్పేసని ఒక చాక్లెట్ ఉంటే తీసిస్తారన్నమాటండి రుద్ర. తీసిచ్చేటప్పటికి బాబా దాన్ని ఎంతో ఇష్టంగా ఏదో చిన్న పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తూ తింటారో అలా ఫీల్ అవుతూ ఆ చాక్లెట్‌ని ఆస్వాదిస్తూ తింటారన్నమాట. అట్లాగా చిన్న పిల్లవాడిలాగా అయిపోయి ఆ బాబా అలాగా చాక్లెట్ తినడం చూసి రుద్ర ఆశ్చర్యపోతాడన్నమాట. ఒక చిన్న పిల్లవాడిలాగే ఈయన ప్రవర్తిస్తున్నాడు. అంటే గురువులు ఎలా ఉంటారండి? ఎప్పుడు ఆనందంగా నిత్యం ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటూ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటూ చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ లైఫ్‌ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏ దుఃఖం, బాధలనేవి లేకుండా. అలాగా చూస్తూ ఆశ్చర్యపోతాడనమాట. ఇతనికి అన్నీ తెలుస్తున్నాయి. ఇతను చేసే పనుల గురించి కానీ, ఆశ్చర్యంతో ఆహ్, అడుగుతాడనమాటండి. అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. రోజు ఇంకా అతని దగ్గరే ఉండడం బాబా, రుద్ర కలిసి అక్కడ ఒక బీచ్ ఉంటది వాళ్ళ ఇంటి దగ్గర. ఆ బీచ్‌ని ఫీల్ అవుతూ, ఎంజాయ్ చేస్తూ, ఆ బీచ్‌లో నడుస్తూ, చక్కగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, అట్లా అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అలా ఒక రోజు ఏమవుతుందంటే, బాబా మంచి మంచి విషయాలన్నీ చెప్తూ ఉంటారు. ఇతనికి రుద్రకి కొంచెం డ్రింకింగ్ అలవాటుంది. అంతకుముందు డ్రింకింగ్ గాని, సిగరెట్ గాని అన్నీ అలవాటుంది. కానీ బాబా కూడా ఈ పొగాకనేది కాలుస్తూ ఉండేవాడు. ఆయన కాల్చినప్పుడు మాత్రము రుద్ర కూడా సిగరెట్ తాగుతూ ఉండేవాడనమాటండి. కానీ గురువుగారు ఎదురుగుండా కాల్చకూడదులే అని అతను లేనప్పుడు, లేని టైంలో పక్కకెళ్ళి అలా కాలుస్తూ ఉండేవాడు. డ్రింకింగ్ మటికి మానేస్తాడనమాట. ఎప్పుడైతే బాబా వచ్చారో ఇతని దగ్గరికి డ్రింక్ చేయడం మానేస్తాడు. ఓన్లీ స్మోక్ మటికి తెలియకుండా చేస్తూ ఉంటాడు. బట్ బాబా అయితే డైరెక్ట్ గానే టీ అంటే ఇతనికిష్టం. ఇతను పెట్టే టీ నీ దగ్గర అల్లం ఉంది, యాలకులున్నాయి అన్నీ వేసి పెడతావు కదా టీ. అది నాకు పెట్టు అని అడుగుతూ ఉంటారన్నమాట. అస్తమానం ఎక్కువ టీ అడుగుతూ ఉంటారు. "మీకెలా తెలుసు బాబా నా దగ్గర అల్లం టీ పెడతాను, అల్లం టీ పెడతానని" అంటే "నాకన్నీ తెలుసని" చెప్పేసి అలాగ అడుగుతూ ఉంటారన్నమాటండి. టీ, బిస్కెట్స్ అన్నీ తింటూ వాళ్ళు అన్నీ మంచి మంచి విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఒకరోజు ఏం చేస్తారంటే రుద్రకి, బాబాకి మధ్య జరిగిన సంఘర్షణలో విశ్వాసం గురించి ఒక టాపికొస్తది. విశ్వాసం ఒకటి, పునర్జన్మ సిద్ధాంతం గురించి ఒకటి, ఇవన్నీ టాపిక్స్ వస్తే చెప్తూ ఉంటారు. విశ్వాసం అనేది పూర్తి విశ్వాసంతో ఉండాలి భగవంతుడి మీద. స పూర్తిగా శరణాగతి అవ్వాలి. మనం సరెండర్ అయినప్పుడు మాత్రమే, ఆ విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఆ మాస్టరు మనల్ని బయటికి తీసుకొస్తారు ఆ సమస్య నుంచి. ఇప్పుడు మనం ఎలా ఉంటామండి? పూజలు చేస్తాం, భజనలు చేస్తాము. వాళ్ళ దగ్గర మన సమస్యలు చెప్పుకుంటాము. కానీ ఏం చేస్తాము? మళ్ళా డౌట్ గానే ఉంటాం. అన్ని చెప్పుకున్నా గానీ, మళ్ళా అది తీరుతదో, మళ్ళీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతామో లేదో అన్న డౌట్‌లో మన ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదన్నమాటండి. ఎప్పుడైతే మనకి కూడా అది కూడా ఎలా తెలిసింది ధ్యానంలోకొచ్చాకనే అర్థమవుతుంది. పూర్తి శరణాగతి అంటే ఏంటి? పూర్తిగా సరెండర్ అవ్వడం అంటే ఏంటి? ఆ సమస్యని ఇంకా మాస్టర్స్‌కి వదిలిపెట్టేయడం అంటే ఏంటి? ఇవన్నీ కూడా దీంట్లోకొచ్చాకనే మనకి ఇంకా బాగా అవగాహనొచ్చింది. సో, మనం ఏం చేయాలంటే పూర్తి విశ్వాసంతో భగవంతుడి ముందు ఆ సమస్యని విడిచిపెట్టేస్తే ఆయనే చూసుకుంటాడు. ఆయనే మన సమస్యల నుంచి బయటపడేస్తాడని చెప్తూ ఉంటారన్నమాటండి. ఇతని అనారోగ్యం గురించయితే బాబా ఏమి డిస్కస్ చేయరు. కానీ ఇతన్ని ఒక టైంలో సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసాడన్నమాటండి అంతకుముందు. బాబా కనెక్ట్ అవ్వకముందు, కనపడకముందు. అప్పుడేం చేస్తాడంటే సూసైడ్ చేసుకున్నప్పుడు ఎవరో నేచర్ తనని కాపాడినట్టుగా, ఎవరో మాస్టర్స్ తన చేతులతో తినని పైకి తీసుకున్నట్టుగా అంటే సేవ్ చేసినట్టుగా తను ఆ అనుభూతి చెందుతాడనమాటండి. ఆ ఎనర్జీని ఫీల్ అవుతాడు. ఇప్పుడు బాబాతో మాట్లాడుతున్నప్పుడు, బాబా చెప్పే మాటలు వింటుంటే అతనికి ఆ ఫీల్ గుర్తొస్తది. ఆహా! నన్ను అంతకుముందు గతంలో కూడా సేవ్ చేసింది మీరే అనుకుంటాను. అందుకే ఇప్పుడు మళ్ళా నా దగ్గరికొచ్చారు అని చెప్పి అతను కొంచెం ఆ పాయింట్‌లన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అంతకుముందు జరిగినవన్నీని. సో, ఎక్కువ నేచర్‌లో గడపడం ఇష్టం మాటండి రుద్రకి కూడా. అతను ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే పాజిటివ్‌గానే ఆలోచిస్తాడు. ఎప్పుడు కూడా నా ద్వారా ఎవరికైనా మంచి జరగాలి. నా ద్వారా సేవ చేయాలి. నా ద్వారా మంచి జరగాలి అని అనుకుంటాడు తప్ప ఎంత విరోధులైనా, శత్రువులైనా సరే ఎవరిని కూడా బాధపడాలని గాని, వాళ్ళు కష్టపడాలని గాని ఎప్పుడు ఆలోచించడనమాటండి. రుద్ర మనస్తత్వం చాలా
ప్యూరిటీగా ఉంటది. చూడండి మనం ప్యూరిటీగా ఉన్న మాస్టర్స్ వాళ్ళకి ఎక్కువ భగవంతుడు కనెక్టివిటీ ఎక్కువ ఉంటది అని అంటాం. అంటే ఏంటి? భగవంతుడి యొక్క క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయి కాబట్టి, వాళ్ళు భగవంతుడి దగ్గరగా ఉంటారు. ఇప్పుడు మనం కూడా చేసే సాధన ఏంటండి? మన క్వాలిటీస్ మార్చుకుంటున్నాం. ఇప్పుడు మనం చేసే సాధన ఈర్ష్య, అసూయ, ద్వేషాలను జయించడం అంటే ఏంటి? భగవంతుడిలో ఉన్న క్వాలిటీస్ ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ సరెండర్ అవ్వడం, లేకపోతే యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ ఏమైతే ఉన్నాయో, ఆ క్వాలిటీస్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. అంటే ఏమిటి? భగవంతుడిలా మారడం అంటే, మనలో ఉన్న క్వాలిటీస్ మారినప్పుడు ఆటోమేటిక్‌గా మనమే భగవంతుళ్ళు అయిపోతాం. అది కొంతమందికి అర్థమవుతుంది. ఇంకా కొంతమందికి అర్థం కావట్ల. అంటే మొత్తం రంగు, రూపు అన్నీ మారిపోతాయేమో భగవంతుడు మనమే మాస్టర్స్, మనమే దేవుళ్ళు అంటున్నాము అని చెప్పేసి కొంత కన్‌ఫ్యూషన్‌లో కూడా ఉంటారు. కానీ మన గుణాలు మారడం మాటండి. ఈ సాధన వల్ల, ఈ సజ్జన సాంగత్యాల వల్ల, ఇలా మంచి మంచి కథలు చదవడం వల్ల, లేకపోతే మాస్టర్స్ యొక్క జీవిత చరిత్రలు చదువుతూ, వాళ్ళ గురించి పూర్తిగా వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి, వాళ్ళు ఏం చేశారు, ఎలా ఉండేవారు అనేది తెలుసుకోవడం వల్ల గాని, రామాయణ, భారతాలు, భాగవతాల గురించి కానీ వినడం గాని, అవన్నిట్ల వల్ల ఏమర్థమవుతుందండి, ఒకప్పుడు ఎలా చదివేవాళ్ళం, ఏదో భక్తి భావంతో చదివేవాళ్ళం. అంటే భగవంతుడు చదవాలేమో, ఈ బుక్స్ చదివితే మంచిదేమో, పుణ్యమేమో అన్నట్టు చదివేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలాగా అంటే దాని అంతరార్థం తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఆ మాస్టర్స్ ఎలా అయితే జీవించారు, ఒక రాముడు ఎలా ఉన్నాడు, కృష్ణుడు ఎలా ఉన్నాడని తెలుసుకుంటూ, ఆ అలవాట్లు మనలో కూడా రావాలి. ఆ క్వాలిటీస్ మనలో కూడా పెంచుకోవాలి. ఇప్పుడు పత్రిజీ చూడండి నిస్వార్థమైన సేవ చేస్తారాయన. ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఇంతమందిని ధ్యానంలోకి తీసుకొచ్చారు అంటే ఎంత అద్భుతమండి. మొన్న మా ఫ్రెండ్ ఫోను చేసింది నాకు. ఫోను చేసినప్పుడు ఏమడుగుతుందంటే, "ఆంటీ మీరు ఎవరో ధ్యానం చెప్పమంటే ఆళ్ళ ఇంటికెళ్తున్నారు కదా! డబ్బులు తీసుకుంటారా?" అని అడుగుతుంది. అంటే ఇంకా తెలియట్లేదు. కొంతమందికి ధ్యానం అనేది ఫ్రీ సర్వీస్ అన్న విషయం కూడా తెలియలేదు. తిను నాకంత క్లోజ్‌గా దగ్గర నుంచి చూస్తుంది. ఇలా అడిగిందేంటి అని ఒక క్షణం నేను షాక్ అయ్యానన్నమాటండి. అప్పుడు దానికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పత్రిజీ అసలు రూపాయి కూడా పెట్టుకోరు ఆయన. ఇంతమందికి అన్ని దేశాలు తిరిగి చేశారు. అన్ని దేశాలు ఎలా తిరిగారు ఆంటీ డబ్బులు లేకుండా అని అడిగింది వెంటనే. ఆ టైంకి మొత్తం మాస్టర్స్ అందరూ అరేంజ్ చేసేవారు. డబ్బులేంటి, లేకపోతే ఫ్లైట్ టికెట్లు తీయడం ఏంటి, ఆయనకి డ్రెస్సులేంటి, ఇలాగా పలానా ఊర్లో నాకు పిరమిడ్ కావాలి అనేవారు. అంతే అందరూ కలిపి డొనేషన్స్ కలెక్ట్ చేసి అట్లా చేసేవారు. అంటే ఆయన ఒక ఎనర్జీ అక్కడ పనిచేసింది. అందరిని కలిపేలా చేసింది. అందరి మనసులు ఒక్కటే ఆలోచించేలా చేసింది. అందరిని ఒక మంచి మార్గంలోకి నడిపించేలా చేసింది. అదంతా మనము ఆలోచించి అర్థం చేసుకోవాలి తప్ప ఏదో పైపైన ఈ గురువులు నమ్మచ్చా? నమ్మకూడదా? ఇట్లా ఉన్నారు, అలా ఉన్నారు అని చెప్పి అసలు మనం అలాగా చూసి జడ్జ్ అనేది చేయకూడదు. అని తనకి కూడా చెప్పానమాటండి. ఏం లేదు ఇదంతా ఫ్రీ సర్వీసే. వాళ్ళు వినడమే కావాలి మాకు. రమ్మన్నారు అంటే నేను వెంటనే ఎళ్ళిపోతాను. ధ్యానం అనేటప్పటికి చాలా ఇంట్రెస్ట్. ముందే ఎళ్ళిపోతా ఉంటాను నేను ఎక్కడంటే అక్కడ. అని అందనమాటండి. చాలా షాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో విశ్వాసం అనేది అంత పూర్తిగా మనం నమ్మాలి. భగవంతుడి మీద పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు మనల్ని వాళ్ళే నడిపిస్తారు. నెక్స్ట్ కర్మ పునర్జన్మ సిద్ధాంతం. ఇప్పుడు కొంతమంది చూడండి లేని వాళ్ళ కింద పుడతారు. కొంతమంది ధనవంతుల కింద పుడతారు. కొంతమంది హెల్త్ ఇష్యూస్‌తో ఉంటారు పుట్టినప్పటి నుంచి. కొంతమంది చాలా ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటారు. అట్లా రకరకాల మనుషులు రకరకాలగా పుడుతూ ఉంటారు భూమి మీద. అలాగని బాగాలేని వాళ్ళకి భగవంతుడు ఆళ్ళ మీద ప్రేమ లేనట్టు కాదు. హ్యాపీగా ఉన్న వాళ్ళకి భగవంతుడంటే ప్రేమ ఉన్నట్టు కాదు. అందరి దృష్టిలో భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. కానీ ఎందుకిలా వస్తున్నారు భూమి మీదకి? ఇప్పుడు నీకు అనారోగ్యం ఉంది. వేరే వాళ్ళకి అనారోగ్యం లేదు. కానీ ఎందుకిలా వచ్చావు అంటే గత జన్మ కర్మలను బట్టి ఇదంతా జరుగుతూ ఉంటది. కర్మ సిద్ధాంతం అనే దాన్ని కూడా మనం నమ్మాలి, తెలుసుకోవాలి అని చెప్పి బాబా క్లియర్‌గా కర్మ సిద్ధాంతం గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. అప్పటిదాకా రుద్రాకి ఈ విషయం కూడా తెలీదు. ఓకే అండి. కర్మ పునర్జన్మ సిద్ధాంతం గురించి చెప్తున్నారు. ఏంటంటే, ఈ కర్మ అనేది ఉంటది. కంపల్సరీ ఉండకపోతే గనక మనకి ఆత్మకి ఎదుగుదల అనేది ఉండదు. ఇప్పుడు మనం ఒక పని చేసామంటే, ఈ జన్మ నుంచి తర్వాత జన్మలకెళ్ళాలి అంటే, మన చుట్టూ ఉన్నవాళ్ళని మనమే తెచ్చుకుంటాము. ఆ కష్టాల్ని, ఆ సమస్యల్ని, ఆ మనుషుల్ని కూడా మనమే తెచ్చుకుంటాం. కానీ అక్కడ మనకెందుకొచ్చారు వాళ్ళు? వాళ్ళు మనకు నేర్పించడానికి వచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని ద్వేషిస్తున్నాము, చిరాకు పడుతున్నాము, లేదంటే మన శత్రువుల కింద భావిస్తున్నాము. మనకు నచ్చకపోయేసరికి. కానీ అది మన ఆత్మ ఎదుగుదలకని చెప్పేసి తెలుసుకున్నప్పుడు, వాళ్ళు మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ కర్మ పునర్జన్మ సిద్ధాంతంలో మనం ఎక్కడ కర్మలో ఇరుక్కోకుండా, కర్మ బంధాల్లో చిక్కుకోకుండా, దాని నుంచి ఏమైతే నేర్చుకోవాలో నేర్చేసుకొని, ఆ తర్వాత ఆత్మలోకాల్లోకి మనం ప్రయాణం చేయడానికి సిద్ధమవుతూ ఉంటాము. సో, పునర్జన్మ సిద్ధాంతం అనేది
కంపల్సరీ ఉంది. మన ఆత్మ ఎదుగుదల కోసమే మనకి సిట్యుయేషన్స్ వస్తాయి అన్న విషయం కూడా క్లియర్‌గా వివరించడం జరిగిందన్నమాట అండి. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పారంటే, మనం దేవుడి పేరు పెట్టుకొని అన్యాయాలు, మోసాలు అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. దేవుడి పేరు అడ్డు పెట్టుకొని. అది చాలా మహాపాపం. అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడి దృష్టిలో అన్ని మతాలు, అందరు మనుషులు అందరూ ఒక్కటే ఆయనకి. కొలిచే దైవం ఆ రూపం అది వేరు అన్నంత మాత్రాన మనం వాళ్ళని వేరుగా చూడకూడదు. అందరిలోని ఉన్నది ఆత్మ ఒక్కటే. భగవత స్వరూపమే ఈళ్ళందరూ కూడాని. సో, కానీ భగవంతుడు పేరు పెట్టుకొని కొంతమంది మోసాలు చేసేవాళ్ళకి చాలా అనుభవిస్తారు. తర్వాత జన్మల్లో ఏంటి, పైలోకాల్లో ఏంటి, మంచి జన్మలు రావు. తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి, అలాంటి పనులెప్పుడు చేయకూడదని ఆ విషయం గురించి కూడా కొంచెం చెప్పడం జరిగింది. ఇలా రోజు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మళ్ళా ఆళ్ళు నేచర్‌ని ఎంజాయ్ చేయడం, మళ్ళా సముద్రం బీచ్‌లో అది తిరగడం. వాటిలకేమో ఒక 2 కుక్కలొస్తూ ఉంటాయన్నమాటండి. ఆ 2 కుక్కలు కూడా వీళ్ళ ఎనకాల తిరుగుతూ ఉంటాయి. వాటిలకి ఫుడ్ పెడుతూ ఉంటారు. చక్కగా మళ్ళా టీ బ్రేక్ తీసుకుంటూ, అట్లా స్నాక్స్ తింటూ, ఇంకా కంటిన్యూ బాబా ఈయనతోనే ఉంటూ ఉంటారన్నమాట. కొన్ని రోజుల దాకా రుద్రతోనే ఉంటూ ఉంటారు. అంటే ఏం చేశారంటే అక్కడ బాబా తనని ఓ పక్కన తనకి ఈ ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ, తనకి హీలింగ్ ప్రాసెస్ అనేది కూడా నేర్పిస్తూ ఉంటారు. ఎలా అంటే, మనం ఎప్పుడైతే ప్యూరిటీగా ఉండి, ప్యూర్ సోల్‌గా తయారవుతూ ఉంటామో, మన లోపలికి ఆ విశ్వం నుంచి ఆటోమేటిక్‌గా కాస్మిక్ ఎనర్జీ అనేది వచ్చేస్తదంటండి. ఎప్పుడైతే మనం ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటామో, ఏం పని చేయక్కర్లేదు. మనం ధ్యానంలోనే కూర్చోక్కర్లా. ఓన్లీ మనం ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటే, ఎట్ ద మూమెంట్‌లో ఉన్నప్పుడు మేడం. ఆటోమేటిక్‌గా విశ్వం నుంచి చేయడం కూడా తప్పు, నేరం, ఘోరం అని చెప్పారు. నెక్స్టు మనం ఆత్మ పురోగమనం గురించి, తిరోగమనం గురించి కూడా చెప్పడం జరిగింది బాబాజీ. అంటే మన ఆత్మ పురోగమనం చాలా ఇంపార్టెంట్. తిరోగమనం అనేది కాదు. మనం ఎళ్ళేము అంటే ఏం పని చేసినా, ఏం నేర్చుకున్నా ఆత్మ ఎదుగుదల వైపే మనం ప్రయాణం చేయాలి. తిరోగమనం కూడా ఉంటది. ఇప్పుడు మనం రాంగ్ స్టెప్ ఏసినప్పుడు మన ఆత్మ దిగజారిపోతూ ఉంటది కిందకి. సో, మనము చేసే పని ప్రతీదీ కూడా ఎరుకతో చెయ్యాలి అంటే ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ విశ్వం నుంచి వచ్చే కాంతి ఎప్పుడైతే అందుతుందో మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. అప్పుడు మాత్రమే మన ఆత్మ ఎదుగుదలకు అవసరమైన ఆలోచనలు చేయడం గాని, దానికి సంబంధించిన మాట్లాడడం గాని, దానికి ఎటువైపు అవసరమో ఆ వైపు మనం నడవడం గాని, అది ఇంకా మాస్టర్స్ కూడా మనం వదిలేసినప్పుడు మీరే నడిపించండి మాస్టర్స్ మమ్మల్ని సరైన దారిలో. మేము ఏ అజ్ఞానంలో గాని, ఏ మాయలో గాని మనసు చేసే మాయలో పడకుండా ఇంకా అలా వదిలేసామనుకోండి ఆటోమేటిక్‌గా మాస్టర్స్ మనల్ని నడిపిస్తూ ఉంటారు. దాన్ని మనం ఏంటంటే పూర్తి విశ్వాసంతో మనము సరెండర్ అయ్యి ఇవన్నీ చేసుకుంటూ ఉండాలన్నమాటండి. అప్పుడే ఆత్మ అనేది ఎదుగుతూ ఉంటది. పైన డైరెక్ట్ మనం ఆత్మలోకాలకి మనం ఏ లోకం నుంచి వచ్చామో కాంతి లోకాలకి చేరుకుంటాం అనేది కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ జంతువుల గురించి కూడా చెప్పారు. జంతువుల్ని, ప్రకృతిని, భగవంతుడిని కూడా ఎక్కువగా మనము కనెక్ట్ అవుతూ ఉండాలి. అంటే జంతువులలో ఉన్న ఆత్మ కూడా, ఈ ప్రకృతిలో ఉన్నది కూడా అంతా కూడా యాక్సెప్టెన్స్ ఎలా ఉంది? జంతువులు చూడండి కుక్క ఏమనిపిస్తది? దగ్గరికొచ్చి ప్రేమతో తోక ఊపుతూ ఉంటది. ఆ తోక నేను బాగా ఊపుతున్నానా? ఊపట్లేదా? అన్న భావంతో అది ఊపదు. మనమంటే ఇష్టం కాబట్టి అది ప్రేమతో ఊపుతుంది. అలా ప్రకృతి కూడా మనం ప్రకృతిలోకెళ్ళినప్పుడు, గడిపినప్పుడు పూర్తి సరెండర్‌తో ఇప్పుడు ఒక వర్షం పడుతున్నప్పుడు ఆ బీచ్ దగ్గర నుంచొని చూస్తే ఎంత కనెక్టివిటీతో ఉంటాయి. మేడం. మనం ప్రకృతి నేచర్ ఎలాగైతే బాగా పులకరిస్తూ ఉంటదో అంటే ఒక వర్షం పడినప్పుడు మనం ఒక బీచ్ దగ్గర నుంచుని ఆ మేఘాల్ని, ఆ వర్షాన్ని చూస్తున్నప్పుడు అది ఎంతో తన్మయత్వంతో అద్భుతంగా రిసీవ్ చేసుకుంటది. ఇప్పుడు వర్షం పడితే మనమేమో బాబోయ్! చిచ్చి అంటాం. ఎండొస్తే బాబోయ్! అమ్మోయ్! అంటాం. అట్లా దేన్ని వచ్చినా ఇప్పుడు గట్టిగా గాలేసినా అమ్మోయ్ బాబోయ్! అంటాం. అలా మనం ప్రతి దాన్ని కూడా నేచర్ ఇచ్చే దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేము. ప్రతిదానికి ఏదో ఇబ్బంది పడుతూనే ఫీల్ అవుతూ ఉంటాము. కానీ ఆ నేచరు ఇచ్చేటప్పుడు కూడా ప్రకృతి ఎంతో అందంగా పరవశిస్తూ, పులకిస్తూ, ఆ జంతువులు కూడా ఎంతో అద్భుతంగా నాట్యం చేస్తూ, ఎంతో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాయి. ఆ రిసీవ్ చేసుకునే విధానం కూడా రావాలి మనకి. ఎందుకు రావట్లేదు అంటే, మనం ప్రతిదాన్ని జడ్జ్ చేయడం, తప్పు పట్టడం, లేదా మనం ఎనర్జీ తక్కువగా ఉండడం. మనం ఎప్పుడైతే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటామో, ఆ చుట్టూ జరిగేదాన్ని, మనతో ఉన్నదాన్ని అప్పుడు యాక్సెప్ట్ చేయగలుగుతాము. ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఈ అద్భుతాన్ని మనం రిసీవ్ చేసుకోగలమని చెప్తున్నారు. నెక్స్ట్ ఒక రోజు ఏమవుతుందంటే, ఈయన కొన్ని రోజులు బాబాజీ ఈయన్ని వదిలేసి వేరే ఎక్కడికో వెళ్ళాలి, వర్క్ ఉందని చెప్పేసి బయలుదేరతారన్నమాటండి. ఎంతో ఇబ్బంది పడుతూనే, వద్దు వద్దు అంటూనే బాబాని ఇంకా సాగనంపుతాడు. నేను నువ్వు నన్ను వదిలి ఎళ్ళొద్దు బాబా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు రుద్ర. అప్పుడు చెప్తారు బాబా, "నేను నీతోనే ఉన్నాను. నువ్వెప్పుడు తలుచుకుంటే అప్పుడు
నీ దగ్గరికి నేను వస్తాను అంటే ఎనర్జీ రూపంలో. ఇప్పుడు పత్రిజీ మనకి ఎలా చెప్పారండి, ఎనర్జీ రూపంలో మీ అందరిలోనే ఉన్నాను అని. అట్లాగే బాబా కూడా చెప్తూ ఉంటారన్నమాట. నువ్వు తలుచుకోగానే నా ఎనర్జీకి నువ్వు కనెక్ట్ అయిపోతావు, నేనున్న అనుభూతిని నువ్వు చెందుతావు. సో నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను, నేను వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదని చెప్పేసి ఒక రోజు బయలుదేరి వెళ్తారన్నమాట అండి. కొన్ని రోజుల దాకా రారు. ఆ టైంలో ఏమవుతుందంటే బాబాని ఫీల్ అవుతూ ఉంటాడు. ఉన్నట్టే అనిపిస్తది. ఒక్కొక్కసారి మళ్ళీ లోన్లీగా అనిపిస్తది. ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాడు. అట్లా ఒక రోజు హోటల్‌కి వెళ్తాడు రుద్ర. హోటల్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎదురుగుండా టేబుల్ మీద వచ్చి ఒక అతను కూర్చుంటారు. సేత్ అన్న వ్యక్తి. అతను చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. బాగా ప్రాపర్టీ ఉన్న అతనమాట అండి. అతనికి ఏం జరుగుతుందంటే ఓకేనా మేడం? అతనికి ఏం జరుగుతుందంటే కూర్చుని విచారంగా కూర్చుంటాడు. బేరర్‌కి ఆర్డర్ అది చెప్తాడు. చెప్పిన తర్వాత రుద్ర చూస్తూ ఉంటాడు అతన్ని. అతను విచారంగా ఉండడం అన్నీ చూసిన తర్వాత అతనికి వెంటనే ఒక ఎనర్జీ ఏదో తన లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తది రుద్రకి. కానీ అది ఏంటనేది తెలీదు. ఏదో జస్ట్ చేంజ్ అయింది అనిపిస్తది తనకి. ఫీల్ మారుతది. వెంటనే ఇంకా అవతల వ్యక్తి గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాడనమాట అండి. ఏంటంటే అతను ఒక అమెరికా నుంచి ఒక ఏదైతే రావాలి ప్రాజెక్ట్ లాంటిదేదో ఆఫర్ పెట్టుకున్నాడంటండి. అది రావాలి అని ఎదురు చూస్తున్నాడు. వస్తదా రాదా అని టెన్షన్‌లో ఉన్నాడు. నెక్స్ట్ షేర్‌లో మొత్తం డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. వాళ్ళ అమ్మాయేమో వాళ్ళ బాస్‌తో 20 ఏళ్ళు పెద్దతనంటండి. ఆ బాస్‌తో ఇష్టంగా ఉంటుందంట ప్రేమిస్తూ. అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆళ్ళ కంపెనీలోనే జాయిన్ అయ్యి చేస్తుందంటండి. ఇవన్నీ ఇతను బాధపడుతూ, ఆలోచిస్తూ చాలా వర్రీ అవుతూ ఉంటాడు ఇన్నర్‌గా. కానీ అతని సమస్యలన్నీ ఇతను రుద్ర టక టక టకమని పైకి చెప్పేస్తాడు. సార్ మీకెలా తెలుసు నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని? మీరు మామూలు మనిషి కాదు. మీరు దేవుడు. మీరు చాలా గ్రేట్ మాస్టరు. అసలు నా లోపలున్న ప్రాబ్లమ్స్ నేను ఇబ్బంది పడేయి మీరెలా చెప్పగలుగుతున్నారు? నిజమే సార్ నేను ఈటిలతోనే ఇబ్బంది పడుతున్నాను. దీని నుంచి నాకు పరిష్కారం చూపించండి. నేనేం చేయాలి? ఎలా ఉండాలి? అని అన్నీ చెప్తే, అప్పుడు చెప్తాడు బాబా. పలానా ప్లేస్‌కి పలానా రోజు రండి అంటే, ఆ రోజు ఇంటికొస్తారన్నమాట అండి. ఇంటికొచ్చినప్పుడు ఒక రోజు రమ్మని చెప్పినప్పుడు ఇంటి దగ్గర కూర్చోబెట్టి బాబాజీ ఏ మ్యాట్ మీద అయితే కూర్చుంటారో, ఆ మ్యాట్ మీద కూర్చోబెట్టి, ఆయన ఎలాగైతే తలపాగా కట్టుకుంటాడో అలా కట్టుకొని, బాబాజీ యొక్క ఎనర్జీని ఫీల్ అవుతూ చెప్తారన్నమాట అప్పుడు. "నీకీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! దీని నుంచి నువ్వు బయటపడతావు. నువ్వు బాధపడకు, ఇబ్బంది పడకు. నువ్వు చేయాల్సిందల్లా మీ నానమ్మ గారు" వాళ్ళ నానమ్మని ఒక ఆవిడ గతంలో చాలా సేవ చేసేవారంటండి. ఎవరికి కళ్ళు లేని వాళ్ళకి. కళ్ళు లేని వాళ్ళకి ఎంతో అద్భుతంగా సేవ చేసేవారు మీ నానమ్మ. అలాగే నువ్వు కూడా నీకు చేతనైన సహాయం పిల్లలందరికీ కూడా అనాథ పిల్లలకి గాని, బ్లైండ్ పీపుల్స్ గాని అలాగే సేవ అనేది చెయ్యి అని చెప్పేసి చెప్తారన్నమాటండి. అలా చెప్పి మీ అమ్మాయి కూడా వేరే అమెరికా కంపెనీకి పంపించేస్తే గనక అక్కడ జాబ్ చేసుకుంటది. సో ఇతన్ని ఇక్కడ మర్చిపోతది అని చెప్తారు. ఓకే. నేను కూడా ఒక అమెరికా కంపెనీకి పంపిద్దాం అనుకుంటున్నాను. అక్కడ మా అమ్మాయి కూడా వెళ్ళడం ఇష్టమే అమెరికాకి. అని చెప్పేసి అక్కడికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని చెప్తాడు. తర్వాత మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అమెరికా నుంచి రావాల్సిన ప్రాజెక్ట్ కూడా మీకే వస్తుంది. టెన్షన్ పడొద్దు. కానీ మీరు చేయాల్సిందల్లా మీ సంపాదనలో కొంత భాగమైనా ఒక 10% అయినా సరే సేవ చేయాలి. లేని వాళ్ళకి పెట్టడం గాని, అనాథ పిల్లల్ని సేరదీయడం గాని, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పడం గాని, అలా ఏదో రకమైన మీకు చేతనైన సేవ అయితే చేయాలి. లేదు అంటే మీ ఇంట్లోనే ఎవరో ఒకళ్ళు బ్లైండ్‌తో ఇబ్బంది పడతారు. అంటే అది కర్మ అనేది తిరిగొస్తది మనకి అన్నట్టుగా మాటండి. సో, సంపాదించిన దాంట్లో చెయ్యాలి అంటే తప్పకుండా నేను చేస్తాను. అనంటే తర్వాత మళ్ళా మీరు ఒక నెల్లాళ్ళు నాకు కనిపించండి అని చెప్తారు. అలా సేవ చేసిన తర్వాత అతని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళా వచ్చి చెప్తాడనమాటండి దీనికి రుద్రకి. చాలా అద్భుతంగా మీరు చెప్పినట్టే జరిగిందండి. మా అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. నా బిజినెస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినియి. నేను ఇలాగా ఎంతో మందికి సేవ చేస్తున్నాను. అనాథ పిల్లలకి అదిని, బ్లైండ్ పీపుల్స్ కూడా నేను ట్రీట్మెంట్ అయ్యి చేస్తున్నాను అన్నట్టుగా ఆయన చేసే పనులన్నీ చెప్తాడనమాటండి. ఓకే అని చెప్పేసి అలాగా అదే ఫాలో అవ్వమంటారు. అంటే సేవ అనేది చేస్తూ ఉండాలి తప్పకుండా. ప్రతి ఒక్కళ్ళు కూడా సంపాదించిన దాంట్లో అనే విషయం కూడా అక్కడ చెప్పడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే కృతజ్ఞత. అందరి మీద అందరితోని కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలని బాబా చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే మనము యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళతోని కృతజ్ఞతా భావంతో ఉండాలి అనే విషయాన్ని కూడా మనకు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ నకారాత్మక ఆలోచనలు అవన్నిట్లి నుంచి కూడా మనము బయటపడాలి. ఇప్పుడు మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మంచి ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. కానీ ఆ చెడు ఆలోచనలు అనే దాన్ని మనం ఏంటంటే విడిచిపెట్టాలి.
ఇప్పుడు మనం ఎనర్జీ తీసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం. కానీ మన మనసు పని చేయకుండా పోతదా అంటే, మనసు పనిచేస్తదండి. కానీ ఈ ఆలోచనలు తగ్గాలి అంటే మనం ఏం చేయాలి? అక్కడ 2 రకాల ఆలోచనలొస్తాయి. చెడు ఆలోచనలొస్తాయి, మంచి ఆలోచనలొస్తాయి. చెడు ఆలోచనలొచ్చినప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడు మనం సంపాదించిన ఎనర్జీ అంతా వాటికెళ్ళిపోతూ అవి పెంచుకుంటాం. మన లైఫ్‌లో మళ్ళా అవి ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో, మనం అలా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఈ నకారాత్మకమైన ఆలోచనలు కూడా సకారాత్మకంగా మార్చుకుంటూ మనం ఎనర్జీని కనుక దానికే ఇవ్వగలిగితే మనం ఆటోమేటిక్‌గా మన ఆలోచన విధానం అనేది కూడా మారుతుంది అని చెప్పి ఆ విధంగా మార్చుకోవాలి మన ఆలోచనలు కూడా అని చెప్పి చెప్తున్నారన్నమాటండి. నెక్స్ట్ వర్తమానంలో ఉండడం, ధ్యానం చేస్తూ, దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా మనం నిజాయితీతో జీవించాలి. ఇవన్నీ మంచి మంచి విషయాలన్నీ చెప్తున్నారన్నమాటండి బాబా. ఈ బాబా ఛానెలింగ్ అనేది చేయడం రుద్రాకి ఎలా చెప్పారు అంటే డైరెక్ట్ గా చెప్పలేదు. ఆటోమేటిక్ గా తన దగ్గరికి ఎవరో ఒకళ్ళు రావడం సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు. వాళ్ళకి ఆటోమేటిక్ గా తనకి తెలియకుండానే తన లోపల నుంచి వాళ్ళ సమస్యల గురించి చెప్పడం. వాళ్ళని వాటిని ఏ విధంగా హీల్ చేయాలనేది కూడా తనకే ఇన్నర్ నుంచి రావడం. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అండి, అతను నీరసం వచ్చి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటున్నాడన్నమాట. అంటే నీరసం అయిపోతున్నాడు. అంటే బాబా ఎనర్జీకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి వర్క్ చేసేసి వాళ్ళకి సాయం చేసిన తర్వాత బాబా వెళ్ళిపోతున్నారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత తనకి తెలియకుండానే స్పృహ తప్పిపోతున్నాడు. ఒక 2 గంటలో, 3 గంటలో అలాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత లెగిసాక అప్పుడు తనకు రియలైజేషన్ అవుతుంది. ఆహా! నా ద్వారా ఇదంతా బాబా చేయిస్తున్నారు. అంటే అతను విశ్వం కోసం ఎప్పుడు కూడా ఆహ్, బాధపడుతూ ఉంటాడు. అంటే మంచి చెయ్యాలి, అందరూ బావుండాలి ఇట్లాగా ఆ తపనతో ఉన్నాడు కాబట్టే, ఆ బాబా అనే వ్యక్తి ఎతుక్కుంటూ ఈ మనిషి దగ్గరికొచ్చి, ఈ మనిషి ద్వారా ఎంతవరకు చేయగలరో అంతవరకు హెల్ప్ చేయిస్తారన్నమాట. అలాగే ఒకరోజు ఇంకొక వ్యక్తొస్తాడు. ఇతను ఎదురుగుండా తారసపడతాడు. ఇలా ఈ ఛానెలింగ్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత వాళ్ళ చుట్టాలని, వాళ్ళ బంధువులు బోలెడు వచ్చేస్తారు కదండీ! ఇంకా ఇలాగా మన సమస్యలకి సొల్యూషన్ చెప్తున్నారు అనేటప్పటికి ముందే వచ్చేస్తారు అందరూ. సో, అలా క్యూ కట్టడం బోలెడు మంది రావడం జరుగుతుంది. అలా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకొకతను వచ్చి కూర్చుంటాడు. అతను చెప్పకుండానే అతని ప్రాబ్లమ్స్ అన్నీ ఈయన రుద్ర చెప్పేస్తూ ఉంటాడు. ఎలా అంటే అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అతను కూడా చాలా ఆస్తిపరుడనమాట. చాలా డబ్బున్న వ్యక్తి. ఆ అమ్మాయిని ప్రేమిస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకి తండ్రికి ఇష్టమే గాని తల్లికి ఇష్టం లేదన్నమాటండి. ఎందుకు ఇష్టం లేదో అర్థం కావట్లేదు బాబా. మా పెళ్ళికి మా మమ్మీ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి రుద్రాని అడుగుతారొచ్చి. అడిగేటప్పటికి రుద్ర చెప్తాడన్నమాట. మీ మదర్‌కి అంతకుముందు మీ అన్నయ్యకి మ్యారేజ్ అయింది. అతనికి లాంఛనాలు, కట్నాలు అవన్నీ ఎక్కువొచ్చినియి. ఫారెన్‌లో కూడా ఇల్లివ్వడం అయన్నీ జరిగింది. సో, మీ మమ్మీ కూడా నిన్ను అలాగా పెద్ద సంబంధంకి ఇవ్వాలని చూస్తున్నారు. పెద్ద సంబంధం చేయాలని. సో, ఈ అమ్మాయి ఆళ్ళకి డబ్బు లేదు కదా! ఈ అమ్మాయి అనాథ కదా! అందుకని నీకు ఈ పెళ్ళికి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి మీ నాన్నగారికైతే ఇష్టమే. కానీ మీ నాన్నగారు మీ మమ్మీ దగ్గర మాట్లాడరు అని ఈ విధంగా అంతా చెప్తాడన్నమాట రుద్ర. అవును. కరెక్టే ఇదంతా కూడాని. మీకలా తెలుసు. మా మమ్మీ గురించి, డ్యాడీ గురించి అన్నీ అని ఆశ్చర్యపోతాడనమాట. ఇదంతా నాకు తెలుసు. నాకు అర్థమవుతుంది నీ సమస్య గురించి. నాకు సొల్యూషన్ చెప్పండి అంటాడు. ఈ అమ్మాయి నాదే అవ్వాలి. నేనే పెళ్లి చేసుకోవాలి. మీరేం చెప్తే అది వింటాను అంటాడు. అయితే ఒక 41 రోజులు 2 అవర్స్ మెడిటేషన్ చేయమంటాడు. 2 అవర్స్ చొప్పున మెడిటేషన్ చేయాలంటే అసలు నేను 5 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని ఒక్క చోట కదలకుండా కూర్చోలేను. అలాంటిది 2 అవర్స్ ఎలాగా కూర్చొని ధ్యానం చేయగలను బాబాజీ అని బాబాజీ అనే పిలుస్తారండి ఇంక అందరూ. ఎందుకంటే అతను తలపాగా కట్టుకొని సేమ్ బాబాజీ లాగే మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. సో, ఎలా చేయాలి అంటే నువ్వు రోజు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అలాగా పెంచుకుంటూ చేసుకో. ఏ సిట్టింగ్‌లో అవసరం లేదు. 15 నిమిషాలు, 15 నిమిషాలు చొప్పున చేసుకో అని చెప్పేసి చెప్తారన్నమాటండి. సరే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాడు. దాంతో పాటు సేవ కూడా చేయమంటారు. ఈతన్ని కూడా సేవ చేయాలి అందరికిని. లేని వాళ్ళకి అది కూడా హెల్ప్ చేయాలని అన్నీ చెప్తారు. అది నెక్స్ట్ ఏం చెప్తారంటే, నీ ఉన్న ఆస్తంతా కూడా నీ పేరునున్న ఆస్తులన్నీ కూడా ఈ అమ్మాయి పేరు మీద షిఫ్ట్ చేసేయాలి అంటారు. ఆస్తులన్నీ రాసివ్వడం కూడా అతను ఏది అడ్డు చెప్పడు. సరే ఓకే అనే చెప్తాడు. అన్ని ఆస్తులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. సరే ఆఖరికి ధ్యానం చేయడానికి ఒప్పుకున్నాడు. మళ్ళా ఒక 40 రోజుల తర్వాత నాకు కనిపించు అని చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత రాసేసిన తర్వాత అప్పుడు ఒక రోజు వస్తాడనమాటండి. ఇలా చేశాను నేను. ఇప్పుడు ఈ అమ్మాయి నాదే కదా! అని చెప్పి చెప్తూ ఉంటాడు. అడుగుతాడు. అన్నీ చేశాను బావ నువ్వు చెప్పినట్టే మొత్తం ఆస్తంతా ఈ అమ్మాయి పేరున షిఫ్ట్ చేశాను. సేవ చేస్తున్నాను ఇలాగా లేని వాళ్ళకి అందరికీ కూడా హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా అంటే ఓకే అని చెప్తారు. చెప్పిన తర్వాత ఏమవుతదంటే ఇతను చనిపోతాడనమాటండి. అంటే ఇతనికి ఎలా వస్తదంటే సిట్యుయేషను ఒక 50 సంవత్సరాలు బెడ్ మీద ఉండి ఇబ్బంది పడే బదులు
తక్కువ ఏజ్ లోనే ఇతను ఆయుష్ క్లియర్ అయిపోతుంది అనమాట. అది ఎలా అంటే అతనికి ఒక బాబాజీ ఉంటారంటండి. అతన్ని ఎప్పుడు కూడా ఆ బాబాజీ యొక్క ఎనర్జీ కనెక్ట్ అవుతూ ఉంటదంట. అంటే వాళ్ళ గురువు గారు. ఇంకొక ఆయన ఉన్నారన్నమాట అండి. ఈ అబ్బాయికి ఒక గురువు గారు ఉన్నారు. ఆ అబ్బాయి ఎనర్జీ కూడా ఇతనికి సహకరిస్తూ ఉంది. సో, అందువల్ల ఆ కర్మ మంచం మీద అనుభవించక్కర్లేని అవసరం లేకుండానే తన ఆయుష్‌ని కొంచెం ముందుకు జరిపి ఇబ్బంది పడకుండా ఈ కొన్ని రోజుల్లో యాక్సిడెంట్ అవుతది ఇతనికి. యాక్సిడెంట్ ద్వారా చనిపోతాడన్న విషయం ఇతనికి అర్థం అవుతుందన్నమాటండి. అప్పుడు చెప్తాడు. ఇంకా ఇట్లా జరుగుతది అని చెప్పేసి. జరిగిన తర్వాత అమ్మాయి వచ్చినప్పుడు కూడా అమ్మాయి కూడా ఇంక ఇదంతా క్లియర్‌గా చెప్తారన్నమాటండి. ఇలా ఇలా జరగాల్సింది. అందుకని ముందుగా ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. సో, అందువల్లే మీరెలాగా పెళ్లి చేసుకోరు, జీవితాంతం ఇతన్ని మర్చిపోరని చెప్పేసి నాకర్థమైంది. సో, అందుకే మీకు ఆధారంగా ఉండాలి. మీరు ఆ సేవని కంటిన్యూ మీ ద్వారా చేయించాలి. ఆ ఆస్తంతా మీ పేరు మీద రాయించమన్నాను. మీకు ఒక ఆధారం ఉండాలి కదా! అని ఆయన్ని చెప్తాడనమాటండి బాబా. సో, అప్పుడు చాలా బాధపడి ఆ అమ్మాయి ఇంకా జీవితాంతం ఇంకా అలాగే ఉంటూ అందరికీ సేవ చేస్తూ ఆ ఆస్తిని అట్లాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటదన్నమాట. నాకు మంచి పనులకి, మంచి కార్యక్రమాలకి చేస్తూ. అతన్నే తలుచుకుంటూ ఉండిపోద్దన్నమాట పెళ్లి చేసుకుంటా. అంటే ఒక గురువుకి గనక మనం సరెండర్ అయితే, ఆ గురువు చూడండి ఎంత అద్భుతంగా హెల్ప్ చేశారో అనిపిస్తదన్నమాట. అన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు బాధపడాల్సిన వ్యక్తి మంచం మీద బాధపడక్కర్లేకుండానే ఈజీగా సునాయాస మరణం అనేది కల్పించారు. అంతకన్నా అదృష్టం ఇంకేముంటదండి? అలా ఎప్పుడూ కూడా గురువు కృప అనేది, గురువు ఎనర్జీస్‌కి మనం కనెక్ట్ అయి ఉండడం అనేది ఎంతో అద్భుతమైన విషయం అటండి. ఇది కూడా మనకి ఈ పత్రిజీ వల్ల, పత్రిజీ ద్వారా, ఈ బుక్స్ ద్వారా మనకి ఈ జ్ఞానం అందుతుందన్నమాట. నెక్స్ట్ బాబాజీతో కొన్ని రోజులు మళ్ళా బాబాజీ వస్తారు. ఇవన్నీ ఛానెలింగ్ చేస్తూ, హీలింగ్ చేస్తూ ఉన్నప్పుడు చూస్తారన్నమాట. వచ్చిన తర్వాత అంటారు, "నాకే తెలియట్లేదు బాబు ఇవన్నీ నాకెలా తెలుస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? నేనిలా ఎలా చెప్పగలుగుతున్నాను అవతల వ్యక్తి గురించి? నేనెలా మాట్లాడగలను?" అన్నీ రుద్ర బాబాని అడుగుతాడు. అడిగినప్పుడు చెప్తారన్నమాట. "నీ వల్ల అవుతుంది. నువ్వు ఎప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి బాబాజీ యొక్క ఎనర్జీకి కనెక్ట్ అవుతావు. నేను వెంటనే నీ దగ్గరికొస్తున్నాను" అని చెప్పి. అలా ఇంకొక వ్యక్తికి కూడా చేస్తాడనమాట. ఎవరంటే ఒక తండ్రి వస్తాడు. అతని బిడ్డ చనిపోయాడు. అతనితో మాట్లాడాలి. అసలతను ఎందుకు ట్రైన్‌లోంచి దూకేసాడో నేను అడగాలి, నేను తెలుసుకోవాలని చాలా తపన పడతాడు. కానీ అలాగా ఇప్పటిదాకా మామూలు సమస్యల గురించి చెప్పాడు గానీ, ఇలా ఆత్మని పిలిచి మాట్లాడడం ఇప్పటిదాకా రుద్ర చేయలేదనమాటండి. సో, ఇది ఫస్ట్ టైమ్ మాటండి. ఈ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇతనికి. సో, కొంచెం ఆ ఎనర్జీ వచ్చేటప్పటికి మన దగ్గరికొచ్చేటప్పటికి ఎలా ఉంటదండి నెగెటివ్ ఎనర్జీ అనేటప్పటికి కొంచెం మన ఎనర్జీ కొంచెం వైబ్రేట్ అవుతూ ఉంటది. తెలుస్తా ఉంటది. సింప్టమ్స్ మనకి పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ కూడా ఆ సింప్టమ్స్ అర్థమవుతాయి. అప్పుడు గట్టిగా బాబాని తలుచుకుని బ్రీత్‌ని పీల్చుకొని, బాబాని గట్టిగా తలుచుకొని, ఆయన ఎనర్జీని తీసుకొని, అప్పుడు ఆ అబ్బాయి పేరు పెట్టి ఆ అబ్బాయిని పిలుస్తాడనమాటండి. పిలిచినప్పుడు ఆ అబ్బాయి వచ్చి మాట్లాడతాడు. అంటే ఆ అబ్బాయి ఇతనిలోకొచ్చి మాట్లాడతాడు. ఇతని ఫేసు, గొంతు అన్నీ మారిపోతాయన్నమాట రుద్రాది. మారిపోయినప్పుడు అతను చెప్తాడు. ఆహ్, "నేను ఇక్కడ ఆనందంగానే ఉన్నాను. మీరు బాధపడడం వల్ల, మీరు దుఃఖపడడం వల్ల అమ్మ కూడా బాధపడుతుంది. అమ్మ కూడా ఏమీ తినట్లేదు. మీరు అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు చనిపోయిన ఆత్మలు ఎక్కడికెళ్తాయంటండి? పైలోకాలకెళ్ళి చక్కగా వాళ్ళ ప్రణాళికని తర్వాత ప్రణాళికలని సిద్ధం చేసుకుంటాయంట. కానీ మనకు తెలియక ఇక్కడ అజ్ఞానంతో ఏం చేస్తాం? బాధపడుతూ ఉంటాం. ఎప్పుడైతే అంత అలా బాధపడుతూ ఉన్నామో, వాళ్ళ ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటదంటండి. ఈ భూలోకంలోనే ఎటు దారి తోచక కనీసం పోనీ శరీరంలోకి వద్దామంటే ఏ శరీరంలోకి రావడానికి ఉండదు. రాలేరు. సో, పైలోకాలకి ఎళ్ళలేక మధ్యస్థంగా ఇబ్బంది పడతారు. ఎందువల్ల? ఓన్లీ మనం బాధపడడం వల్ల. అంతలా దుఃఖించడం వల్ల. తలుచుకోవచ్చు మధ్య మధ్యలో అంతేగాని మీరు తలుచుకున్నప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. మేమేమైతే చెప్పామో అవి ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు ఈ భూమి మీద. మా గురించి బాధపడొద్దు. ఎప్పుడు దుఃఖించొద్దు. మేము ఇక్కడ బానే ఉన్నాము. నేను నెక్స్ట్ ప్రణాళిక కోసం కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నానని చెప్పి అన్నీ చెప్తాడనమాటండి. చెప్పేసిన తర్వాత వెళ్ళిపోతాడతను. వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఇంకా సందేహం ఉండిపోద్ది. ఆహ్, ఎందుకు ట్రైన్‌లోంచి దూకేసాడు అని చెప్పేసి అడుగుతాడనమాట. ఆ విషయం చెప్పలేదమాటండి. అప్పుడు రుద్రాక్ష చెప్తాడు ఆ అబ్బాయి. ఎందుకు దూకేసావు అంటే, "నేను అలసిపోయానని చెప్పాను నాన్న నీకు. కానీ నువ్వు వినలేదు నా మాట. ట్రైన్‌లో వెళ్దామన్నావు. కార్‌లో వెళ్దామని నేనన్నాను" అని చెప్పి చెప్తాడనమాటండి. "కార్‌లో వెళ్దామంటే వినలేదు. నువ్వు ట్రైన్‌లో వెళ్దామన్నావు. అలసిపోయాను. అలసిపోయి ఏమైందంటే అలసటకి కళ్ళు తిరిగి పడిపోతాడనమాటండి. అందువల్ల ట్రైన్‌లోంచి పడిపోయాను నేను. నీ వల్లే" అని చెప్తాడు. "కానీ ఇప్పుడు నువ్వు బాధపడొద్దింకా.
అని అన్ని చెప్పిన తర్వాత ఓకే అని యాక్సెప్ట్ చేస్తాడనమాట అండి. ఇంకా అతను అప్పుడు సాటిస్ఫై అవుతాడు. సాటిస్ఫై అయ్యి ఇంకా అక్కడి నుంచి బాధపడకుండా దుఃఖం తగ్గించుకుంటాడు అనమాట అండి. అతను వాళ్ళ భార్యకి కూడా చెప్తాడు. ఈ విధంగా నేను మాట్లాడాను. మన బాబుతో ఎందుకు చనిపోయాడో నాకు అర్థమైంది. దానికి కారణం అది కూడా తెలిసింది. ఇంక నేను ఇక్కడి నుంచి బాధపడ్డాను కానీ అప్పటి నుంచి తను హ్యాపీగా మిగిలిన జీవితాన్ని గడుపుతాడనమాట అండి. సో పై లోకాల్లో కూడా అతను ఎంతో ఆనందంగా ఉంటాడు. నెక్స్ట్ దీపం గురించి కూడా ఒక రోజు చెప్తారనమాట అండి బాబా. ఏంటంటే మన ఇల్లంతా కూడా కాంతి అనేది స్ప్రెడ్ అవుతది. ఎనర్జీ అనేది ఉంటది. కంపల్సరీ దీపం అనేది పెట్టుకోవాలి. దీపమో, అగరత్తులో ఏదో ఒకటి ఎలిగిస్తూ ఉండడం వల్ల అక్కడ ఉన్న నెగెటివ్ ఎనర్జీ క్లీన్ అయ్యి చక్కగా హీల్ అవుతూ ఉంటది. ఆ కాంతి ద్వారా మనకి ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ప్రతినిత్యం దీపం పెట్టుకుంటూ ఉండాలి. అది మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలంటే ఆ కాంతి వంక చూస్తూ ఉండాలంటండి. ఆ దీపం పెట్టి ఆ దీపం వంక చూస్తూ ఉన్నప్పుడు కూడా మనకి హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనం కూడా ప్రెజెంట్ టెన్స్ లో ఉండడం, మనం ఆలోచన లేని స్థితిలోకి గమ్మున వెళ్ళడం ఇలాంటిది కూడా జరుగుతూ ఉంటది. ఈ ధ్యానానికి ఇది కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది దీపం అనేది చెప్తున్నారన్నమాట అండి. నెక్స్ట్ దీపం చెప్పిన తర్వాత సూసైడ్ గురించి కూడా చెప్తారు. సూసైడ్ అనేది కూడా చాలా అసలు మంచిది కాదు ఇది. ఎందుకంటే ఆ ఆత్మలు చాలా ఇబ్బంది పడతాయి. మనం ఎన్నో జన్మలు ఎంతో కష్టపడితే తప్ప ఈ మానవ జన్మ రాదు. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకుండా మనం సూసైడ్ చేసుకుంటే ఆ ఆత్మ ఎటు కాకుండా చాలా దారుణమైన స్థితికి వెళ్తుంది. ఆ స్థితి నుంచి మళ్ళా నార్మల్ స్థితికి రావాలి. మళ్ళా మామూలు జన్మ ఎత్తాలంటే ఎన్నో లక్షల జన్మలు టైం పడుతుంది. సో అందుకని సూసైడ్ అనేది అస్సలు చేసుకోకూడదని బాబాజీ కూడా చెప్పడం జరిగింది అన్నమాట అండి. ఇప్పుడు మనం వ్యభిచారుల గురించి గాని, కొంతమంది మనుషుల గురించి గాని యాక్సెప్ట్ చెయ్యం. వాళ్ళు చేసే పని మంచిది కాదు, వాళ్ళు కరెక్ట్ గా లేరు అని మనమే కరెక్ట్ గా ఉన్నామన్న ఆలోచనతో మనం ఉంటూ ఉంటాం. కానీ వాళ్ళ ఉద్దేశ్యం మెయిన్ ఇంపార్టెంట్ అంటండి. వాళ్ళు కాంతి మార్గంలోనే నడుస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఇంపార్టెంట్ తప్ప వాళ్ళు చేసే పని కాదు. వాళ్ళు ఓన్లీ శారీరక పరమైన అవసరాల కోసము, ఇంట్లో సంపాదన గురించో తప్ప వాళ్ళు ఆత్మకి కనెక్ట్ అయ్యి చేయరు ఈ పనులు. అలా చేసినప్పుడు వాళ్ళది తప్పవుతుంది. కానీ మానసికంగానే వాళ్ళు ఇబ్బంది పడుతూనే చేస్తూ ఉంటారు. ఎవరు పూర్తి యాక్సెప్టెన్స్‌తో చేయరు. సో, మనం ఎప్పుడైనా చూడాలి అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే ఇప్పుడు కేసులనే కాదు. ఎంతో మంది నేరాలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడడమని, ఇది హత్యలు చేసేవాళ్ళని గాని, ఖైదీలని గాని, ఇలాగే దొంగతనాలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ ఉద్దేశ్యాలు ఇంపార్టెంట్ అంతే తప్ప వాళ్ళని పర్సనల్‌గా తీసుకొని మనము వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పేసి అని భావించకూడదు. వాళ్ళలో కూడా మంచి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు కూడా కాంతి వైపే ప్రయాణం చేస్తూ కూడా ఇట్లాంటి ఆటిల్లో కూడా ఉంటూ ఉంటారు కొంతమంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళని మనము యాక్సెప్ట్ చేయాలి. ఎవరిని జడ్జ్ చేయకూడదు. అందరూ కూడా కాంతి మార్గంలోకి ప్రయాణించే కాంతి వాహకులే అని చెప్తూ ఉంటారు. ఈ పంచభూతాలు అనేవి కూడా ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో ఈ అగ్ని అనేది కూడా ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తూ ఉంటది. ఈ కాంతిని మనం ఎప్పుడైతే దీపం పెట్టుకుంటూ ఉంటామో అది మనం అగ్ని దేవుడికి సంబంధించింది. సో అది మనల్ని ఎంతో అద్భుతంగా హీల్ చేస్తూ ఉంటదన్నమాట అండి. దాన్ని చూడడం గానీ, దాన్ని ఎక్కువసేపు దాని దగ్గర స్పెండ్ చేయడం గానీ, దీపం పెట్టి పొద్దున సాయంత్రం కూడా దీపం పెడుతూ ఉండడం వల్ల గానీ, మొత్తం ఇల్లంతా కూడా అది స్ప్రెడ్ అవుతుందన్నమాట అండి. ఆ కాంతి ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో దాని వల్ల మనకి హీలింగ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. మనం అగరత్తులు ఎగించుకున్నా సరిపోతుందంటండి. దాని వల్ల కూడా ఎంతో మంచిది ఇంటికి. అగరత్తులు గాని, దీపం గాని కంపల్సరీ పెట్టుకోవాలి అని చెప్తుంది. సో ఇంకా బాబాజీకి ఇతనికి జరిగిన డిస్కషన్స్ లో ఒకరోజు మళ్ళా వాళ్ళ పిల్లలు అది గుర్తొస్తూ ఉంటారన్నమాట అండి ఇతనికి. అస్తమానం కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నప్పుడు ఒక పక్కన హీల్ చేస్తూనే ఉంటాడు. మళ్ళా ఒక పక్కన వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్నట్టు ఉంటాడు. మళ్ళా పాస్ట్ లోకి వెళ్ళి ఆ చిన్న పిల్లలు చిన్నప్పుడు ఇతనితో ఎలా స్పెండ్ చేసేవారు, ఎలా ఆడుకునేవారు, ఎంతో అద్భుతంగా గడిపిన మూమెంట్లు అవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అన్నమాట మధ్య మధ్యలో. మళ్ళా తనకి తానుగానే రియలైజ్ అయ్యి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాడు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు కూడా బాబా కూడా చెప్తూ ఉంటారు.
నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ పిల్లలు నిన్నెప్పుడు తప్పుగా అనుకోరు. నీ పిల్లలు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. నువ్వేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారన్నమాటండి. బాబా ఆఖరికి తనకి ఏం చెప్పారంటే, హీలింగ్ చేయడం కూడా ఎలాగంటే, మనం మన గురించే కాదు, పక్క వాళ్ళ గురించి కూడా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, మనం వాళ్ళకి హీలింగ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ అనేది ఉంటది కదండీ! అలా మన ఆరా ఫస్ట్ మనం సాల్ట్‌తో క్లీన్ చేసుకొని, ఆ తర్వాత ఒక సాల్ట్ బౌల్ అనేది పెట్టుకొని, మనం వాళ్ళ ఆరాని కూడా క్లీన్ చేస్తూ, వాళ్ళని కూడా హీల్ చేస్తూ, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అవన్నీ కూడా చెయ్యొచ్చు అని ప్రాణిక్ హీలింగ్ టైప్ పద్ధతి కూడా ఈయనకి రుద్రకి నేర్పడం జరిగింది. కానీ మనకి పత్రి సార్ ఏం చెప్పారు? హీలింగ్ ప్రాసెస్ అనేది మనం చేయకూడదు. ఎవరి కర్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరి ద్వారా సమస్యల్ని వాళ్ళే బయట పెట్టుకోవాలి. బయటికి రావాలి కాబట్టి సో హీలింగ్ అనేది వద్దని మనకి పత్రిజీ చెప్పడం జరిగింది. కానీ ఇందులో కనీసం మనం ఏం చేయాలంటే వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ అనేది చేయకపోయినా మనం వాళ్ళ మంచి కోరుకుంటే చాలండి. ఇప్పుడు విశ్వంలోకి ఒక ఆలోచన మనం మంచి ఆలోచన చేస్తే, విశ్వం అంతా స్ప్రెడ్ అయ్యి అందరికి ఎలాగా మంచి అనేది అందుతుందో, అలాగ మనం ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ బాలేదు అనుకున్నాం. ఆ బాగలేని వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు కూడా చక్కగా మంచి ఆరోగ్యాన్ని, మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని తెలుసుకొని చక్కగా ఈ ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయాలి అనుకుంటూ, మనం ఒక సంకల్పం కనుక రిలీజ్ చేయగలిగితే, వాళ్ళ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడతారు. ఈ ధ్యానంలోకి కూడా వస్తారన్నమాటండి. సో, అలాగే ఈ బుక్ చదువుతూ ఉన్నప్పుడే నాకు రోజుకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చేదన్నమాటండి. ఒకరోజు అలాగే ఆళ్ళకి ఒక ఫ్యామిలీకి మెడిటేషన్ చెప్పడానికి రమ్మంటే, కరెక్ట్‌గా హీలింగ్ గురించే అనుకుంటున్నాను. అలాగా అక్కడ కూడా అదే అనిపించి, ఇలాగా హీలింగ్ జరగాలి, ఆళ్ళ ఫ్యామిలీ అంతా అద్భుతంగా ఉండాలి. అతను మొత్తం కాళ్ళు, చేతులు మొత్తం బాడీ అంతా నర్వస్ సిస్టమ్ పనిచేయట్లేదన్నమాటండి. ఓన్లీ మాట్లాడుతున్నారు. కూర్చోబెడితే కూర్చుంటారు అంతే తప్ప, ఇంకసలు ఆయన పనులేమి ఆయన చేసుకోలేరు. ఇక్కడ మనకి దగ్గరే మటండి. అక్కడికెళ్ళి రావులపాడెళ్ళి ఆయనకి మెడిటేషన్ అది చెప్పి, చేయించి ఇలాగా హ్మ్. ఈ హీలింగ్ అనేది మనం అనుకుని, వాళ్ళకి ఇక్కడ ఇలాగా తగ్గాలి ప్రాసెస్ అంతా. వాళ్ళకి హీలింగ్ జరిగి మొత్తం సిస్టమ్ అంతా బావుండాలి. వీళ్ళు మళ్ళా ఎలాగా ఆళ్ళ బాడీ చక్కగా సెట్ అయ్యి, విశ్వకాంతి కోసం విశ్వశాంతి కోసం వాళ్ళు కూడా ధ్యాన ప్రచారం అనేది చేయాలని అలాగ చెప్పించి, ఒక గంట మెడిటేషన్ చేయించి వచ్చానమాట. అసలు చేయించి వచ్చేటప్పటికి ఆ రోజే ఫస్ట్ రోజే ఆయనకింకా అసలు పాపం మెడలు వేళ్ళు కూడా ఆళ్ళ మిసెస్ పెడుతున్నారన్నమాట. అట్లాగా పెట్టుకోలేకపోతున్నారు మొత్తం అన్నీ. ఇంక ఇవేమి అసలు ఒక కదలిక లేదన్నమాటండి మొత్తం. అలా 4 ఇయర్స్ నుంచి బెడ్ మీద ఉన్నారంట. ఆయనకి ఫస్ట్ రోజే కూర్చోబెట్టగానే ఒక అరగంట చేయించాను. చేయించిన వెంటనే ఇంకా ఆనంద బాష్పాలన్నమాటండి. ధ్యానంలో అయిపోయేటప్పటికి ఎంత ఆనందపడిపోతున్నారంటే, శివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా వచ్చిందంటండి. చాలా ఇష్టం అంటండి శివుడికి అభిషేకం చేయడం అది ఇష్టం అంట ఆయనకి. ఇంకా అలా బెడ్ మీద ఉండడంతో ఎక్కడికి ఎళ్ళక పాపం ఆయన ఇంట్లోనే అలా నలిగిపోతున్నారన్నమాట. సో, ధ్యానంలో అలా కనిపించేటప్పటికి ఒక పావుగంట సేపు అలా బాధపడిపోయారన్నమాటండి. చాలా హ్యాపీ అనిపించింది. చక్కగా ధ్యానానికి కనెక్ట్ అయ్యారండి. వాళ్ళు కూడా చక్కగా రోజు చేసుకుంటున్నారన్నమాటండి మెడిటేషను. ఇంకొక రోజేమో ఒక క్యాన్సర్ పేషెంట్‌కి మెడిటేషన్ చెప్పాలి అంటే ఆవిడకి కూడా ఎళ్లి చెప్పడం జరిగింది చక్కగా. ఇలా మనం ఈ పాజిటివ్ వైపు మనం ఈ విధంగా ఎప్పుడైతే మనం మంచి జరగాలని విశ్వ కళ్యాణంలో పాలు పంచుకోవాలని అనుకుంటామో, మనకి ఎక్స్‌పీరియన్స్‌లు కూడా వస్తూ ఉంటాయన్నమాటండి. మనకి ఏదో ఒక క్లాస్ రావడమో, చెప్పడమో, లేకపోతే ఇలా నాకు స్వాధ్యాయం రావడము, అలా ఏదో ఒకటి వస్తూ ఉంది. ఏదొస్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఎళ్తున్నానన్నమాటండి అలాగా. మనం ఎప్పుడు కూడా నేనే చేస్తున్నాను అన్న అహంకారంతో ఎప్పుడు ఉండకూడదన్నమాటండి. ఇదంతా నా ద్వారా చేయించబడుతుంది అని అనుకోవాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనము చేస్తున్నామో, నేనే ఇదంతా జరిపిస్తున్నాను అనుకున్నప్పుడు, మనకి హీలింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతదంటండి. ఎప్పుడు కూడా మాస్టర్స్ చేస్తున్నారు. నా ద్వారా చేయించబడుతుంది అని చెప్పేసి, మనకప్పుడు హీలింగ్ అనేది జరుగుతదండి. మన ద్వారా చేయించబడుతుంది. అంటే మనం మాధ్యమం కింద ఉండాలి ఎప్పుడు కూడా మనము. ఒక మాధ్యమంలా ఉండాలి తప్ప మనమే చేస్తున్నాము ఇదంతా అని మనకే అని చెప్పేసి అహంకారంతో ఎప్పుడూ ఉండకూడదని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడైనా సరే హీలింగ్ చేసినప్పుడు గాని, హీలింగ్ జరుగుతున్నప్పుడు గాని మన ద్వారా విశ్వానికి చేయించబడుతుంది అంతే. అన్న ఎరుకతో ఎప్పుడూ కూడా నిత్యం మనము జీవించాలన్నమాటండి.
లాస్ట్ కి రుద్రాన్ని అతను బాడీ వెకేట్ చేసేస్తాడు అనమాట అండి. ఈ బుక్ అంతా అయ్యేటప్పటికి లాస్ట్ లోకి అతను ఒక బాడీ వెకేట్ చేసేసి ఆ, తన స్టోరీని ముగించేసుకుంటాడు అట్లా. ఓకే మేడం, ఇది మేడం స్టోరీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.